వైసీపీ నేతల తీరు ఏమాత్రం మారడం లేదని మరోమారు నిరూపణైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు పాలయ్యారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇది చాలదన్నట్టుగా నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడులో గ్రేటర్ రాయలసీమ పరిధిలోని వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు మాట్లాడే అవకాశాన్ని సభాధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇచ్చారు. రాయలసీమలో కరువు ఎంతగా విలయతాండవం చేస్తుందో గోరంట్ల మాధవ్ వివరించారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత గోరంట్ల రెచ్చిపోయారు. రాయలసీమపై చంద్రబాబు బండవేసి తెలంగాణకు లిఫ్ట్ ఇచ్చి ఆయన గిఫ్ట్ తీసుకున్నారని గోరంట్ల మాధవ్ అన్నారు. అయ్యా చంద్రబాబు, నువ్వు నీ రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసొచ్చినా ఒక్కొక్కరుగా వచ్చినా రాజకీయంగా మిమ్మల్ని తెగనరికైనా మళ్లీ చెబుతున్నా తెగనరికైనా మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ముందుకు తీసుకువెళ్తామంటూ రెచ్చిపోయారు. 2 సార్లు బహిరంగ సభా వేదికగా తెగనరుకుతా అనడం అందరినీ షాక్ కు గురిచేసింది. గోరంట్ల మాధవ్ ఉద్దేశపూర్వకంగా తెగనరుకుతా అనడంపై వేదికపై ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సాకే శైలజనాథ్ తదితర నాయకులంతా విస్తుపోయారు. వైసీపీ పెద్దల దృష్టిలో పడేందుకే గోరంట్ల మాధవ్ ఇలా రెచ్చగొట్టే కామెంట్స్ చేశారని విమర్శలొస్తున్నాయి. మరోవైపు కల్తీ నెయ్యి విషయంలో ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు పథకం ప్రకారం గోరంట్ల మాధవ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే వాదన మరోవైపు వినిపిస్తోంది. మాజీ పోలీస్ అధికారి అయి ఉండి మాజీ ఎంపీగా పనిచేసిన నేత ఇలా అదుపు తప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.